గుండెపోటు గురించి తెలిసిందే. మరి నడుంపోటు గురించి విన్నారా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది గుండెపోటు వంటిదే. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడితే గుండెపోటు వస్తుంది కదా. అప్పుడు ఛాతీ నొప్పి తలెత్తుతుంది. అలాగే నడుం వద్ద కండరాలకు, అవయవాలకు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాల్లో పూడికలు ఏర్పడినా వాటికి రక్త సరఫరా తగ్గుతుంది. ఇది నొప్పికి దారితీస్తుంది. అచ్చం గుండెపోటు మాదిరిగానే. అందుకే దీన్ని లంబార్ యాంజైనా అని పిలుచుకుంటారు. అంటే నడుంపోటుతో తలెత్తే నొప్పన్నమాట. నడుం నొప్పి తరచూ చూసేదే. కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు దీని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. అయితే అన్నిసార్లు ఇది వెన్నెముక సమస్యే కాకపోవచ్చు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం గలవారు నడుం నొప్పితో ఇబ్బంది పడుతుంటే ఒకంత సునిశితంగా గమనించాల్సిందే. ఎవరికైనా నడుం నొప్పి వచ్చిందంటే సాధారణంగా 2 కారణాలు కనిపిస్తుంటాయి. 1 దీర్ఘకాల నడుం నొప్పి. ఇది చాలా వరకు కింద పడడం వల్ల వస్తుంది. 2 ఊబకాయం, అధిక బరువు. దీనికి కారణం శారీరక శ్రమ, వ్యాయామం తగ్గడం. రోజులో ఎక్కువసేపు కూర్చునే వారిలో వెన్నెముక కదలడం తగ్గుతుంది. క్రమంగా పూసలు బిగుసుకుపోవడం మొదలెడతాయి. దీంతో వెన్నెముక సాఫీగా సాగదు. ఇలాంటి వారు పనులు చేయడం మొదలు పెట్టగానే నొప్పితో విలవిల్లాడుతుంటారు. దీనికి భిన్నమైంది లంబార్ యాంజైనా. ఇందులో నడుస్తున్నప్పుడు నడుం, తొడనొప్పి మొదలవుతుంది. వెన్నుపూసలు బిగుసుకోవడంతో దీనికి సంబంధం లేదు. ఇది నడుం, తొడ భాగాలకు మంచి రక్తం సరఫరా తగ్గడం వల్ల వస్తుంది. ఎవరైనా కూర్చున్నప్పుడు నడుం నొప్పితో బాధపడుతుంటే దీన్ని అనుమానించాలి. ముఖ్యంగా మధుమేహులు, పొగ తాగే వారిలో దీన్ని చూస్తుంటాం. రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే నొప్పిని వైద్యపరంగా యాంజైనా అంటారు. గుండె కండరానికి రక్తం సరఫరా తగ్గితే గుండెపోటు వచ్చినట్టుగానే నడుం వద్ద కండరాలకు, తుంటి అవయవాలకు రక్తం తగినంత అందకపోతే లంబార్ యాంజైనాకు దారితీస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పాదాలకు రక్త సరఫరా తగ్గి కుళ్ళిపోయే ముప్పు పెరుగుతుంది. మధుమేహం గలవారికి పొగ తాగడం లేదా తరచూ జర్దా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తినే అలవాటు కూడా ఉన్నట్టయితే కాళ్లకు చేటు తెచ్చుకున్నట్టే. దీర్ఘకాలంగా మధుమేహం గలవారికి రక్తనాళాలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. దీనికి పొగాకు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. కాళ్ళు, పాదాలకు రక్తం అందడం మరింత తగ్గుతుంది. త్వరగా గ్యాంగ్రీన్ ముంచుకొస్తుంది. పొగ తాగే అలవాటు గల మధుమేహులకు చికిత్స చేసినా ఫలితం అంతగా ఉండకపోవచ్చు కూడా. అందుకే నడునొప్పి కారణాన్ని నిర్ధారించడానికి ఇది తప్పనిసరి. ఆసుపత్రిలో కాళ్ల ధమనుల బైపాస్, యాంజియోప్లాస్టీ, స్టెంట్ చికిత్సల సదుపాయాలు ఉన్నాయేమో చూసుకోవాలి. అవసరమైతే అక్కడ వెన్నెముక సర్జరీ కూడా చేయగలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి.